ఇప్పుడు మనం చాప్టర్ 8లో వెరీ షార్ట్ ఆన్సర్స్ చూద్దాము. వెరీ షార్ట్లో ఇంపార్టెంట్ క్వశ్చన్స్ ఏంటంటే కోalition పాలిటిక్స్ అట్ నేషనల్ లెవెల్. కోalition పాలిటిక్స్ అట్ నేషనల్ లెవెల్ అంటే ఏంటంటే కోalition పాలిటిక్స్ మీన్స్ అ సిస్టమ్ వేర్ పొలిటికల్ పార్టీస్ జాయిన్ టుగెదర్ టు ఫార్మ్ అ గవర్నమెంట్. కోalition పాలిటిక్స్ అంటే ఏంటంటే కొన్ని పొలిటికల్ పార్టీస్ అన్నీ ఫామ్ అయ్యి ఒక గవర్నమెంట్ని క్రియేట్ చేస్తుంది కదా, అదే కోalition ఆఫ్ పాలిటిక్స్ అంట. వేరియస్ కోalition గవర్నమెంట్ ఫార్మ్డ్ ఎట్ నేషనల్ లెవెల్. చాలామంది ఇలా ఆల్రెడీ నేషనల్ లెవెల్లో చేశారంట. ఇప్పటి నుంచి 1977 నుంచి జరుగుతున్నాయంట. మోస్ట్ 8th coalition గవర్నమెంట్స్ వర్ నాట్ స్టేబుల్. 8th coalition గవర్నమెంట్స్ ఏవైతే ఉన్నాయో అవి స్టేబుల్గా లేవంట. Since 1989 all the governments formed at the central 89 నుంచి ఎప్పుడైతే 1989 నుంచి ఏవైతే గవర్నమెంట్స్ ఫామ్ అయినాయో అవన్నీ కోalition ఆఫ్ గవర్నమెంట్స్ కిందనే వస్తాయంట. తర్వాత మెరిట్స్ అండ్ డిమెరిట్స్ ఆఫ్ కోalition పాలిటిక్స్. ఇట్లా ఒక గ్రూప్ ఆఫ్ పొలిటికల్ పార్టీస్ ఫామ్ అయ్యి ఒక గవర్నమెంట్ చేస్తే దానివల్ల ఉపయోగాలు ఏంటిది, నష్టాలు ఏంటివో చూద్దాము. ఉపయోగాలు ఏంటంటే ఇట్లా అందరూ ఏదైతే కోalition పాలిటిక్స్ అందరు పొలిటికల్ పార్టీస్ని ఒక గ్రూప్గా క్రియేట్ చేసి అలా చేస్తుందో అలా చేయడం వల్ల ఏమేమి మెరిట్స్ ఉన్నాయో చూద్దాము. కోalition పాలిటిక్స్ ఇన్ ఇండియా హ్యావ్ బాట్ అన్ ఆల్టర్నేటివ్ టు ది కాంగ్రెస్ పార్టీ. కాంగ్రెస్ పార్టీకి ఇది ఏం చేసిందంట, నెక్స్ట్ లెవెల్లో తీసుకొని వెళ్ళిందంట. బికాస్ ఆఫ్ కోalition పాలిటిక్స్ ఇండియన్ పాలిటిక్స్ సిస్టమ్ ఎన్హాన్స్డ్ ఇట్స్ క్యాపబిలిటీస్. ఇది ఏం చేసిందంట, ఎన్హాన్స్ చేసిందంట. ఎన్హాన్స్ అంటే ఇంక్రీజ్ చేయడం. ఏం ఇంక్రీజ్ చేసిందంట, క్యాపబిలిటీస్ ఇంక్రీజ్ చేసిందంట. అంటే దాని కెపాసిటీని ఇంక్రీజ్ చేసిందంట పబ్లిక్ డిమాండ్స్ని మీట్ అవ్వడంలో. తర్వాత డిమెరిట్స్ ఏమున్నాయంట, ఇట్లా కోalition పాలిటిక్స్ ఉండడం వల్ల ఏమవుతాయంట, మ్యానిపులేటివ్ పాలిటిక్స్ అవుతాయంట. మ్యానిపులేటివ్ అంటే కొంచెం మ్యానిపులేషన్ జరుగుతుందంట పాలిటిక్స్లో ఈ గవర్నమెంట్ వల్ల. మెనీ ఆఫ్ ది పార్టీస్ హ్యావ్ హిడెన్ ఎజెండా ఫిల్డ్ విత్ వెస్టెడ్ ఇంట్రెస్ట్ అండ్ రిజల్ట్ ఇన్ బ్లాక్మెయిల్. ఇట్లాంటివి ఫామ్ అవడం వల్ల ఏమవుతుందంట, బ్లాక్మెయిల్స్ కూడా చాలా ఎక్కువ అవుతాయంట. క్యారెక్టరిస్టిక్స్ ఆఫ్ టెర్రరిజం అంటే ఏంటి, వాటి క్యారెక్టరిస్టిక్స్ అంటే ఏంటివో అడుగుతున్నారు. టెర్రరిజం అంటే ఏం లేదు, ఇట్ ఈజ్ అ ఆర్గనైజ్డ్ ప్లాన్ డెలిబరేట్ యాక్ట్ ఆఫ్ వైలెన్స్. అంటే ఇది ఆర్గనైజ్డ్ అంటే ముందే ప్లాన్ చేసుకుంటారంట, ఇంకా ప్రాపర్గా చేసుకుంటారంట. డెలిబరేట్ అంటే ఒక పద్ధతిగా చేస్తారంట. నెక్స్ట్ ఇది ఒక వైలెన్స్తో కూడినటువంటి యాక్ట్ అంట. ఇంకా దీంట్లో కొంతమంది పీపుల్ కూడా ఉంటారంట, ఒక గ్రూప్ ఆఫ్ పీపుల్. టెర్రరిజం ఈజ్ డైరెక్టెడ్ అగేన్స్ట్ ఇన్నోసెంట్ సివిలియన్స్. ఎవరైతే ఇన్నోసెంట్ పీపుల్ ఉన్నారో వాళ్ళ పట్లనే జరుగుతుందండి టెర్రరిజం. ఇంకా టెర్రరిజం ఈజ్ అ మోటివేటెడ్ వైలెన్స్ టు ఛాలెంజ్ ది సోషల్ అండ్ పొలిటికల్ ఆర్డర్స్ ఆఫ్ ది సొసైటీ. ఇదేంటంట, ఒక ఛాలెంజ్ అంట. దేనికి, సోషల్ ఇంకా పొలిటికల్ ఆర్డర్కి. టెర్రరిజం ఈజ్ అ సార్ట్ ఆఫ్ అన్ అఫీషియల్ వార్ విత్ గవర్నమెంట్ అండ్ పొలిటికల్ సిస్టమ్. ఇదేంటంట, ఒక అఫీషియల్ వార్ అంట. ఎవరి పట్ల, గవర్నమెంట్ ఇంకా పొలిటికల్ సిస్టమ్ పట్ల టెర్రరిజం అనేది. ఫార్మ్స్ ఆఫ్ కరప్షన్ అంటే ఏంటి, ఇప్పుడు నేను మన షార్ట్ ఆన్సర్స్ ఎక్స్ప్లెయిన్ చేసేటప్పుడు క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేశాను కదా. సో అక్కడనేమో సైడ్ హెడ్డింగ్స్తో పాటు మ్యాటర్ కూడా ఉంది. ఇక్కడ ఏం లేదు, నార్మల్గా సైడ్ హెడ్డింగ్స్ రాస్తే సరిపోతుంది. కరప్షన్ అంటే ఏం లేదు, పబ్లిక్ ఆఫీస్ ఫర్ ప్రైవేట్ ప్రాఫిట్ అన్న ప్రైవేట్ యూజ్ అన్న రాయొచ్చు. ప్రైవేట్ యూజ్ అని ఈ డెఫినేషన్ మనకు ఎవరు ఇచ్చారు, వరల్డ్ బ్యాంక్ ఇచ్చారు. ఒకవేళ మీకు ఐడియా లేకపోతే నేను ప్రీవియస్ వీడియోలో షార్ట్ ఆన్సర్స్ ఎక్స్ప్లెయిన్ చేశాను కదా, అది చెక్అవుట్ చేయండి, అప్పుడు మీకు ఐడియా వస్తుంది. మనకి ఏమున్నాయి ఫార్మ్స్ ఆఫ్ కరప్షన్, బ్రైబరీ, ఫేవరెటిజము, నెపోటిజం, కమ్యూనలిజం, అండ్యూ ఇన్ఫ్లుయెన్స్. ఇవన్నీ నేను బ్రీఫ్గా ఎక్స్ప్లెయిన్ చేశాను, ఒకసారి వెళ్ళి చెక్అవుట్ చేయండి. విజిల్ బ్లోవర్స్ కూడా నేను ఎక్స్ప్లెయిన్ చేశాను, బట్ ఇక్కడ షార్ట్గా చెప్తాను. విజిల్ బ్లోవర్స్ అంటే ఏంటంటే, ఇప్పుడు ఎవరైతే గవర్నమెంట్లో కరప్ట్ అఫీషియల్స్ ఉంటారు కదా, వాళ్ళ గురించి సో గవర్నమెంట్ ఏం చేస్తుంది, కొంతమంది ఎంప్లాయీస్ని హైర్ చేసుకొని మీరు ఇట్లా ఎవరైతే కరప్షన్ చేస్తున్నారో వాళ్ళ గురించి మాకు ఇన్ఫర్మేషన్ ఇవ్వండి అని చెప్పి కొంతమందిని అపాయింట్ చేస్తుంది. సో వాళ్ళు ఏం చేస్తారు, ఎవరైతే ఇట్లా కరప్షన్ చేస్తున్నారో వాళ్ళ గురించి వెళ్ళి ఇన్ఫర్మేషన్ గవర్నమెంట్కి ఇస్తుంది. అట్లా ఇచ్చే వాళ్ళని ఏమంటారు, విజిల్ బ్లోవర్స్ అంటారు. గవర్నమెంట్ ఏం చేస్తుంది, ఎవరైతే ఇట్లా ఇన్ఫర్మేషన్ ఇస్తున్నారో వాళ్ళకి కొంచెం ప్రొటెక్షన్ కూడా ఇస్తుంది. ఎందుకంటే అట్లా వాళ్ళ ఇన్ఫర్మేషన్ ఇవ్వడం వల్ల వాళ్ళ లైఫ్కి కొంచెం డేంజర్ ఉంటుంది కాబట్టి వాళ్ళకి కొంచెం ప్రొటెక్షన్ కూడా ఇస్తుంది. ఎవరు ఇస్తారంటే ప్రొటెక్షన్, పబ్లిక్ ఇంట్రెస్ట్ డిస్క్లోజర్ రిజల్యూషన్ వాళ్ళు ప్రొటెక్షన్ ఇస్తారంట విజిల్ బ్లోవర్స్కి. ఇది మన 8th చాప్టర్లో వెరీ షార్ట్ ఆన్సర్స్. నెక్స్ట్ వీడియోలో నెక్స్ట్ చాప్టర్ చూద్దాము. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.